హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిఎఫ్ఏ ఎంట్రన్స్ కంపోజిషన్ కోసం నేను ఇంతకుముందు ఒక రైల్వే స్టేషన్ లేదంటే రైల్వే ప్లాట్ఫామ్ ని ఎలా చేయొచ్చు అని చూపించాను. సో ఇప్పుడు కూడా ఈ వీడియోలో పర్స్పెక్టివ్ వ్యూలో నేను రైల్వే ప్లాట్ఫామ్ ని ఎలా ఇంకొక మోడల్లో ఎలా డ్రా చేయొచ్చు అని చూపించాను. సో మిస్ కాకండి, వీడియోని చివరి వరకు చూడండి. బిఎఫ్ఏ ఎంట్రన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. డోంట్ మిస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైల్వే స్టేషన్. సో మనకి బిఎఫ్ఏ ఎంట్రన్స్ లో రైల్వే స్టేషన్ లేదా రైల్వే ప్లాట్ఫామ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనం కంపోజిషన్ ఎలా చేయొచ్చు పర్స్పెక్టివ్ వ్యూలో అనేది సేమ్ అదే నేను ఇంకొక యాంగిల్ లోంచి మీకు స్టేషన్ ని ఎలా చేయొచ్చు, రైల్వే స్టేషన్ లేదంటే రైల్వే ప్లాట్ఫామ్ ని ఎలా చేయొచ్చు అని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని నేను వాటర్ కలర్స్ లో కూడా చూపిస్తాను. ఇప్పుడు జేఎన్ఏఎఫ్ఏ వాళ్ళకైతే వాటర్ కలర్స్ అవసరం లేదు, బట్ ఏంటంటే అదర్స్ కి యూజ్ అవుతుంది. సో అందుకనే దీన్ని నేను స్కెచింగ్ చూపిస్తాను ఈ వీడియోలో, అలాగే నెక్స్ట్ వీడియోలో కలరింగ్ చూపిస్తాను మీకు. సో 2 పార్ట్స్ అయితే ఈ వీడియో వస్తుంది. సో మీరు ఫస్ట్ అయితే స్కెచింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి, ఎందుకంటే కంపోజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇచ్చే పేపర్ అయితే ఈ సైజ్ ఉంటుంది కాబట్టి ఈ సైజులో ఇన్ డెప్త్ గా మనం ఎలా చేయొచ్చు అనేది, కంపోజిషన్ అనేది ఎలా చేయొచ్చు. సో మీకు ఇంత ముందు చూపించినప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్ ఎక్కుతూ దిగుతూ ఉండే ప్రయాణికులు ఉన్నారు, అలాగే ప్లాట్ఫామ్ ఉంది. సో అదే యాంగిల్లో మనం డిఫరెంట్ గా మార్చుకొని చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది చూద్దాం. సో సింపుల్ గా ఫస్ట్ అయితే పర్స్పెక్టివ్ పాయింట్ అనేది తెలియాలి మనకి. పర్స్పెక్టివ్ పాయింట్ తెలియాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కడి నుంచి డ్రా చేయాలనుకుంటున్నారో అక్కడ ఒక పాయింట్ ని పెట్టుకోండి. సో ఇలాగ ఒక పాయింట్ ని పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ వాడకూడదు. సో ఫ్రీ హ్యాండ్ లోనే డ్రా చేయాలి. సో ఇలా నేను ఒక లైన్ ని డ్రా చేశాను. సో దీన్ని మీరు ప్లాట్ఫామ్ కూడా అనుకోవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ అనేది ఎలా ఉంటుంది. సో మీరు ఇలా ఫస్ట్ ఏం చేస్తారంటే రఫ్ గా ఒక ఐడియాతో డ్రా చేసుకోండి. ఇక ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ట్రైన్ అనేది ఇది ప్లాట్ఫామ్ కాబట్టి ప్లాట్ఫామ్ మీద సో ఇక్కడ ట్రైన్ అనేది నిలబడి ఉంది. ఇవన్నీ కూడా బోగీలు. ఇక్కడ వరకు మనకి ఇలా బోగీలు ఉన్నాయి. అలాగే ఇది బ్యాక్ ఇలా కనిపిస్తుంది మనకి. సో ఇలా కనిపిస్తుంది. అలాగే హెడ్ ఉంటుంది కదా. సో అంటే హెడ్ అంటే ఇంజన్. సో ఆ ఇంజన్ మనం ఇలా డ్రా చేసుకుందాం. సో ఆ ఇంజన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ నేను చూపించేది ఏంటంటే రఫ్ స్కెచింగ్. దీన్ని మనం తర్వాత డెవలప్ చేసుకోవచ్చు. సో ఇంజన్, ఇలా ఇంజన్ ని మనం డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు.
సో ఇది ట్రాక్ మీద ఉంది కదా. సో ఈ పక్కనేది ఇది ప్లాట్ఫామ్, ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రాక్ ఇది, ఈ పక్కన ఉన్నది మనకు కనిపించదు. సో ఇది ట్రాక్. సో హెడ్ అలాగే సైడ్స్ మనకి ఇంజిన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ వరకు ఉంది ఇంజిన్. ఇది విండో. సో ఇంకా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే టాప్ లో వచ్చేసి ఇప్పుడు ఇది పవర్ది అనుకోండి, పవర్ది అంటే మనం ఇలా వేసుకోవచ్చు. టాప్ కాబట్టి అది టాప్ లో ఉంటుంది. ఇది పవర్ కాబట్టి పవర్ లైన్స్ ఉంటాయి. అలాగే ఈ పవర్ లైన్స్ కూడా ఇలా వెళ్ళిపోతాయి. ఇది మనం ఇక్కడ వరకు డ్రా చేశాను. అలాగే హ్యాండిల్స్ ఉంటాయి కదా. సో హ్యాండిల్ ఇది వన్ సైడ్ హ్యాండిల్, ఓకే. నెక్స్ట్ ఈ పక్కన కూడా అదర్ ప్లాట్ఫామ్ ఉందనుకోండి, జస్ట్ మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఒక ట్రాక్ అనేది మనకు ఒక లైన్ అనేది కనిపిస్తుంది. ఇలా మనం ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక ప్లాట్ఫామ్ అన్నాం కాబట్టి ఇది ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ ని మనం కరెక్ట్ గా డెవలప్ చేయాలి. సో ఇక్కడ వరకు ట్రైన్ ఉంటే ఇక్కడ ఇవన్నీ కూడా బోగీలు. సో వీటిని వేసేటప్పుడు జాగ్రత్తగా మనం సో సైజ్ తగ్గించుకుంటూ ఇలా కట్ చేసుకుంటూ రావాలి. సో ఇలా ఉన్నది ట్రైన్. ఓకే, మనం సింపుల్ గా చేయొచ్చు, ఇంకా దీన్ని డెవలప్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఉంది. ఓకే, ఇది ట్రైన్. ఇక ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అంటే మనకి షెడ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ షెడ్ ని ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే, ఎగ్జాంపుల్ మీరు ఇక్కడి నుంచి పెట్టుకున్నారనుకోండి. సో ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ నుంచి ఇది పర్స్పెక్టివ్ లో ఉండాలంటున్నాను కాబట్టి, సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇది సిట్టింగ్ ప్లేస్ ఉంటాయి కదా, పోల్ ఉండి, సో ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతుందన్నమాట. స్కేల్ యూజ్ చేయకుండా చేయాలి. సో ఎగ్జామ్ లో కూడా అదే రూల్ ఉంటుంది. సో ఇలా పోల్ అనేది వెళ్ళిపోతుంది. సెంటర్లో కూడా సపోర్ట్ లైన్ కూడా తీసుకోవచ్చు. సపోర్ట్ పోల్ కి ఇలా పోల్ అనేది పైకి వెళ్ళి తర్వాత ఇక్కడ ఇంతవరకు మనం కట్ చేసుకోవచ్చు. సో దీనికి లైట్ షేడింగ్ అనేది నేను పూర్తిగా మీకు చూపిస్తాను. అలాగే ఈ పోల్ ఇంకా పైకి వెళ్తుంది ఇలా. సో ఇలా వెళ్ళిన తర్వాత సపోర్ట్ లైన్స్ షెడ్ కాబట్టి, సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు సింపుల్ గా ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ఇలా ఆ ట్రయాంగిల్ ఇటు వెళ్ళిపోతుంది. సో ఆ ట్రయాంగిల్ ఇలా వస్తుంది. షెడ్ అన్నాం కాబట్టి టాప్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు గీసుకోవచ్చు, మీరు గీసుకోవచ్చు. దాన్ని మీరు ఎంతవరకు గీసుకోవాలో దీన్ని ఐడియాతో చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు నేను డ్రా చేశాను. ఇది వచ్చేసి ఇలా టాప్ పైకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడి నుంచి మళ్ళా టాప్ నుంచి మనకి ఇంకా షెడ్ అనేది అలా వస్తుంది. ఈ పక్కన క్లోజ్ చేసేసాం. అలాగే దీని షాడో, దీనికి మీరు ఇలా అప్ అండ్ డౌన్స్ అంటే డిజైన్ మార్చుకొని కూడా మనం సింపుల్ గా చేసుకోవచ్చు. అలాగే దీనికి షాడో, సో షాడో అనేది ఎలా పడుతుంది ఏంటి అనేది చేసుకోవచ్చు. ఇది మీకు పెన్సిల్ షేడింగ్ లో కనిపిస్తుంది. సో ఇది షాడో.
అలాగే ఇంకా దూరంగా కూడా షెడ్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా మనం చూపించవచ్చు. సో ఇలా ఇది కంటిన్యూషన్. అలాగే ఇంకొక షెడ్ కూడా వేద్దాం, ఇంకొక దూరంగా ఉండే షెడ్. ఎందుకంటే ప్లాట్ఫామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చూడండి, ఇక్కడ మనకి దూరంగా ఉంది కాబట్టి కవర్ అయిపోయింది. సో ఇలా దీనికి ఇక్కడ కవర్ అయింది, ఇలా వచ్చేసింది. అలాగే దీని షాడో కూడా ఉంటుంది. సో ఇలా మనం ఎంత కావాలంటే చూడండి, ట్రైన్కి సరిపోతుంది అన్నమాట ఇలా. ఓకే, ఇది షెడ్, ఇది ట్రైన్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకా ఈ షెడ్కి సపోర్ట్ చాలా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఒకటి తీసుకున్నాం కదా సిట్టింగ్ ఏరియా, సేమ్ అలాగే ఇక్కడ ఇంకోటి తీసుకుంటున్నా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అది ఇక్కడ వరకు ఉంది, అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనిపిస్తుంది. అంటే ఇలా స్టెప్ వైజ్ ఉంటాయి కదా మనకి. సో దీని నుంచి మళ్ళా టాప్ షెడ్స్, ఎన్ని షెడ్లు ఉంటాయి అన్ని షెడ్స్కి మనం ఇలా సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి. సో ఇలా నెక్స్ట్ వచ్చేది దూరంగా ఇంకొకటి. నెక్స్ట్ దీన్ని సపోర్ట్ లైన్స్. అప్పుడు మనకి ఏమవుతుంది, అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఇలా ఉందని చెప్పేసి. అలాగే పక్కన మనకి వాల్లా ఉంటుంది. సో ఆ వాల్ని కూడా డ్రా చేసుకుంటే బాగుంటుంది. ఎగ్జాంపుల్ వాల్ వచ్చేసి ఇలా ఉంటాయి వాల్. సేమ్ మన రైల్వే స్టేషన్ వాల్స్ ఎలా ఉంటాయి, జస్ట్ ఇలా ఉంటాయి. వాల్ అంటే కంప్లీట్ వాల్ కాకుండా ఇలా కట్టేసి ఉంటాయి కదా అవి. సో ఈ సైడ్ వాల్ ఒకటి ఉంది. ఓకే, సో ఇది ఇక్కడ ఇదంతా కూడా ప్లాట్ఫామ్, ఇది ప్లాట్ఫాము, ఇది ప్లాట్ఫామ్, ఇదంతా ప్లాట్ఫామ్. ఓకే, దీన్ని ఇక్కడ వరకు చేసాం మనం. ఇక ఇక్కడ వచ్చేటప్పటికి లైన్స్ అన్నాం కదా, ఈ లైన్స్ ఎందుకు ఆపానంటే ఇక్కడ షెడ్స్ ఎంత వస్తాయి అనేది ఐడియా కోసం నేను ఇక్కడ వరకు ఆపాను. సో ఇప్పుడు లైన్ అనేది వేసుకోవచ్చు మనం. ఈ లైన్ వచ్చేసి ఇది ఇలా పైకి వెళ్తుంది, ఇది లైను, అలాగే ఇలా పైకి వెళ్తుంది. అలాగే ఈ లైన్ మొత్తం టోటల్గా ఇలా వచ్చేస్తుంది. సో దీనికి టచ్ కావాలి కాబట్టి ఈ లైన్ అంతా ఇలా వెళ్ళిపోతుంది. సో ఈ లైను అలాగే కొన్ని మిడిల్లో టచ్ అయి ఉంటాయి. అలాగే పైన పోల్స్ ఇలా ఉన్నట్టుగా మనం స్కెచ్ వేసుకుంటాం. అలాగే అదర్ సైడ్ కూడా ఇక్కడ కూడా దీనికి సపోర్ట్ లైన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ప్లాట్ఫామ్, ఇక్కడ నుంచి ఇది కూడా ప్లాట్ఫామ్. ఎక్కడ వరకు ఉందంటే ఇక్కడ వరకు ఉంది ప్లాట్ఫామ్. సో ఇక్కడ నుంచి సపోర్ట్ లైన్స్ అనేది వెళ్తాయి. ఇటు కూడా మనకి అంటే సంథింగ్ ఏదో షెడ్ ఉంది, ప్లాట్ఫామ్ అన్నాం కాబట్టి ఒక షెడ్ ఉన్నట్టుగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. సో ఇది నెక్స్ట్ ఇదంతా స్కై ఏరియా. ఓకే, వీటికి మనకి ఇలా జాయింట్స్ ఉంటాయి. సో అవి జాయింట్స్, కనెక్షన్స్ జాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈ జాయింట్స్. ఇదంతా స్కై ఏరియా, దీన్ని ఇంకా మీరు డిస్టర్బ్ చేయాల్సిన లేదు. సో లైన్ అనేది ఇలా వచ్చింది. సో సింపుల్ గా ఈ లైన్ మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే ఎందుకు వేయాలి అంటే ఇలా కూడా మీరు ఇలా కూడా పైకి కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇలా కూడా వెళ్ళిపోతుంది. సో మీరు ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు. ఇలా పైకి వేయాలని ఏం లేదు. సో ఇలా కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంకా లైన్స్ అనేది ఉంటాయి కాబట్టి ఇలా వేసుకోవచ్చు. ఇలా లైన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఏదన్నా ఒక చెట్టు ఉన్నట్టుగా ఇలా ఒక చెట్టు ఉన్నట్టుగా ఏదన్నా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే చెట్టు అంటే దాని కొమ్మలై కనిపిస్తే చెట్టు అనేది పక్కకు ఉంది. ఇది మనకి పిక్చరు. అలాగే ఇక్కడ జంక్షన్ నేము. సో జంక్షన్ నేమ్ కావాలంటే పెద్దగా రాసుకుందాం. ఇది జంక్షన్ నేము. అలాగే దీనికి చాలా డిజైన్ ఉంటుంది. ఇలా షెడ్ అంటే మనం సింపుల్గా వదిలేం కదా.
చూడండి షెడ్ వచ్చేసింది మనకి. ఓకే, అలాగే ఇవి కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి. షెడ్ అన్నాం కాబట్టి షాడో వేరు, షెడ్ వేరు. సో ఇది షెడ్. చూడండి, ఇలా మనం చేంజెస్ చేసుకుంటూ రావచ్చు. అలాగే దీని కింద ఉన్నది కూడా షెడ్. ఈ పెద్ద లైన్స్ ఎందుకంటే డిఫరెన్స్గా ఉంటాయి కదా, అన్నీ ఒకలా ఉండవు కదా. సో అలా మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ వరకు చూడండి, ఈ వేరియేషన్స్ అనేది చూపించవచ్చు. ఎగ్జాంపుల్ ఇది మీరు నాంపల్లి అనుకోండి. సో ఇలా నాంపల్లి ఇది. ఇంకా ఇక్కడ మనం క్రియేట్ చేసాం, ఇప్పుడు బాగానే ఉంది. మరి క్యారెక్టర్స్ ఏవి? సో క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఈ పోల్ ఉంది కదా, ఈ పోల్ పైన సంథింగ్ ఒక క్యారెక్టర్ కూర్చున్నట్టుగా సో క్రియేట్ చేద్దాం. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. జస్ట్ మీరు ఇలా కూర్చొని చూస్తున్నట్టుగా. సో ఫీమేల్ అనుకుంటే ఇలా వేద్దాం. దీన్ని కరెక్ట్గా మనం డెవలప్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ ఏంటంటే ఒక రఫ్ స్కెచ్ వేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ర్యాపిడ్ స్కెచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా క్యారెక్టర్ కూర్చొని చూస్తున్నట్టుగా, అలాగే ఇది లెగ్. ఓకే, ఈ పోల్కి జారబడి చూస్తున్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సమ్ పీపుల్ సో వెయిటింగ్, నిలబడి చూస్తున్నట్టు. ఎందుకంటే ప్లాట్ఫామ్ అనగానే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇంతకుముందు నీకు చూపించాను చూడండి, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాక్టీస్లో మీకు ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. అందుకే ప్రాక్టీస్ అనేది చెయ్యండి అని చెప్తూ ఉంటాను నేను. సో మీరు చాలామంది ఏంటంటే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే షేర్ చేయట్లేదు, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా నంబర్ చూసేసి డిస్క్రిప్షన్లో డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయిపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే ఇక్కడ మీరు ఎంకరేజ్ చేయాలి. సో డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడే కన్నా మీరు ఇక్కడ కమెంట్లు అడిగితే నాకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే లైక్ చేస్తే సో ఎక్కువ నాకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే షేర్ చేస్తే ఎవరికన్నా యూజ్ అవుతుంది. సో ఇది చూడండి, కూడా క్యారెక్టర్ వచ్చింది. అలాగే ఇంకో క్యారెక్టర్ కూడా ఉన్నట్టుగా వేసుకోవచ్చు. క్యారెక్టర్స్ అంటే పెద్ద పెద్దగా వేసేయాలని ఏమి లేదు. మనం వేసిన స్కెచ్ని బట్టి కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంకొక క్యారెక్టర్ వస్తున్నట్టు చూడండి, ఇక్కడ 3 క్యారెక్టర్స్. ఇదే కాదు, ఇంకా చాలా క్రియేట్ చేయొచ్చు. సో కంప్లీట్గా మీకు చూపిస్తాను నేను. సో ప్లాట్ఫామ్ అన్నాను కాబట్టి ఇవి మనకి లైన్స్లా ఉంటాయి కదా. ఇదైతే కింద డౌన్ ఏరియా. సో ఇది ట్రైను షాడో. అలాగే ఇది వచ్చేసి కింద షాడో. ఇదంతా కూడా ప్లాట్ఫామ్ ఏరియా. సో ఇలా ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ఇవన్నీ చేసుకోవచ్చు. కంపోజిషన్ అనేది రకరకాలుగా ఉంటుంది, ఇలాగే చేయాలని ఏం లేదు. సో మీకు ఇచ్చిన ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియాని డెవలప్ చేయొచ్చు. ఇంతకుముందు నేను ఒకటి చూపించాను మీకు, ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వరకు చేసాం. ఇక క్యారెక్టర్స్ యాడ్ చేయాలి. క్యారెక్టర్స్ యాడ్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ ట్రైన్ కోసం వెళ్తున్నట్టు, ఇదంతా ప్లాట్ఫామ్ అన్నాను కాబట్టి ట్రైన్ దగ్గరికి వెళ్తున్నట్టుగా. సో ఇదంతా ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఒక క్యారెక్టర్ ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నా, ఒక ఉమెన్ వెళ్తున్నట్టుగా కూడా మనం వేసుకోవచ్చు. జస్ట్ ఐడియా కోసం. జస్ట్ ఇది మీరు ఏంటంటే రఫ్ స్కెచ్ వేసుకోండి ఫస్ట్, తర్వాత దీన్ని కలర్ పెన్సిల్ కోసం డార్క్ చేసుకోండి. డార్క్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. ఆర్టిస్టులు అనేది ఏంటంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తారు, ఎలా చెప్పినా ఎవరు ఈజీగా చెప్తున్నారు. సో ఎలా ఉంది, మనం దీన్ని ఎంత ఈజీగా చేయగలుగుతాం అన్నది కూడా మన ఐడియా ఉంటుంది. సో ఐడియా ప్రకారం మీరు చేస్తే
ఎప్పుడైనా సరే మీకు స్కెచ్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం మీరు ఇలా రఫ్ షేడ్ ఒక ఐడియా, ఎందుకంటే మెమరీతో వేస్తున్నాం కదా దీన్ని, మీరు సింపుల్గా చూసి వేయట్లేదు కదా. సో మెమరీతో వేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించిన అప్పుడు ఇటువంటి స్కెచెస్ రావాలంటే మీకు ఆ టైంకి టెన్షన్ వస్తుంది. అందుకని ఏం చేస్తారు, ఫస్ట్ మనం పిక్చర్స్ ఇక్కడ ఇంట్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే మీకు మెమరీలో గుర్తుంటాయి. గుర్తుండగానే ఏమవుతుంది, ఓకే ఇలా చేయొచ్చు మనం, ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట మీకు. చూడండి, ఒక ఉమెన్ అటు వెళ్తుంది, అలాగే ఇంకా అంటే ట్రైన్ ఆగింది కాబట్టి వెళ్ళాలి కదా పబ్లిక్, అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్యారెక్టర్, ఇలా మనం ఏదంటే అది, అంటే ట్రైన్ ఇటు ఉంది కాబట్టి వాళ్ళు అటు వెళ్ళాలి కాబట్టి అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎలాగైనా ఇచ్చు క్యారెక్టర్స్, కాకపోతే ఏదైనా సరే కంపోజిషన్ బాగుండాలి. మీరు ఏదైనా చేయండి, కంపోజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక క్యారెక్టర్ ఇలా నడుచుకుంటూ వెళ్తాం. సో ఇలా చేతిలో సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అది మనం క్రియేట్ చేయాలి. సో 2 క్యారెక్టర్స్, దీన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు మనం జస్ట్ ఐడియా కోసం. అలాగే ఇంకా క్యారెక్టర్, ఇదంతా స్పేస్ ని నింపేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక క్యారెక్టర్, ముందు మనకి ఫస్ట్ మనకి ఏంటంటే వేయడం అనేది ఒక ఐడియా వచ్చింది అనుకోండి, తర్వాత మీరు మాడిఫై చేసుకోవచ్చు. సో ఈయన కూడా సంథింగ్ ఏదో పట్టుకొని వెళ్తున్నాడు. సో ఇలా ఒక క్యారెక్టర్ ఉంది. అలాగే ఇంకా అదర్ క్యారెక్టర్స్, సంథింగ్ ఎవరో ఇక్కడ నిలబడి చూస్తున్నారు. ఇదంతా ప్లాట్ఫామే కదా, ఇక్కడి నుంచి ఇదంతా ప్లాట్ఫామే. సో ఇలా మనం ప్రతిదీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీగా చేయడానికి ట్రై చేయండి, అంత కష్టపడిపోవద్దు, స్మార్ట్గా చేయాలి. సో ఇప్పుడు మదర్ అండ్ చైల్డ్ ఇలా ఉంటారు కదా, చేతి పట్టుకొని బాయ్ని ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక్కటి కాదు, ఎన్ని రకాలుగానే చేయొచ్చు మనం. సో ఇలా బాయ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి మదర్. సో మదర్ వచ్చేసి ఇలా సంథింగ్ ఒక డ్రెస్లో ఉన్నట్టుగా కూడా వేసుకోవచ్చు మనం. అలాగే ఈ హ్యాండ్కి వచ్చేటప్పటికి ఒక ట్రావెల్ బ్యాగ్, ఇలా మనం ఏదంటే అది చేసుకోవచ్చు. చూడండి, క్యారెక్టర్స్ అనేది ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. అలాగే దూరంగా ఉంటారు కదా, దూరంగా చూపించాలంటే ఏం చేస్తాం, సింపుల్గా ఇలా హెడ్ వేస్తారు. అలాగే జెంట్స్ అయితే జెంట్స్ ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నట్టుగా, అంటే ఇదంతా నింపేసేయాలి అంటే మీరు ఇలా కూడా చేయొచ్చు. సో డిఫరెంట్ పీపుల్, ఇప్పుడు ఉమెన్ ఇటు ఉంది, ఇటు చూస్తున్నామే. సో ఒక లిమిటేషన్ అంటూ ఏమి ఉండదు క్యారెక్టర్స్కి, మనం ఎంత అంటే అంత చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇద్దరు నిలబడి ఉన్నారు, ఇలా చూస్తున్నాం. ఇలా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా చేయొచ్చు. అలాగే ఇప్పుడు స్కై అన్నాను కదా నేను, ఇలా బర్డ్స్ ఎగురుతున్నట్టుగా. ఇప్పుడు ఒక స్కెచ్ అంటూ వచ్చింది.
సో వచ్చిన స్కెచ్ ని నేను మీకు కంప్లీట్ గా ఇంకా కొంచెం డెవలప్ చేసి చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇది మనం కలరింగ్ కోసం అయితే సరిపోతుంది, కానీ మీకు బాగా క్లారిటీగా చూపించాలి అంటే కనిపించాలి అంటే నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది ఫైనల్ గా దీన్ని మీరు కలరింగ్ లో డెవలప్ చేసుకోవచ్చు. సో ఒక ఐడియా అంటూ రావాలి. ఫస్ట్ ఐడియా వస్తే దీన్ని ఎంత అంటే అంత మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇది స్కెచ్. దీన్ని కలరింగ్ లో మీరు కలర్ పెన్సిల్ లో చేసుకోవచ్చు, లేదంటే వాటర్ కలర్స్ లో చేసుకోవచ్చు, పోస్టర్ కలర్స్ లో చేసుకోవచ్చు. ఎన్ని మీడియా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఒక ఐడియా రావాలి. ఐడియా రాకుండా మనం ఏమీ చేయలేము. కాబట్టి ఐడియా కోసమన్నా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు ఈ రఫ్ స్కెచ్ ని డెవలప్ చేసి ఇంకా బాగా చేయగలుగుతారు. సో ఎవరైతే ఈ BFA ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.